నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాతర కవరేజ్ నిమిత్తం పాత్రికేయులకు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు వైఫై సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. వారికి అల్పాహారం, భోజనాల సదుపాయం కల్పించామని తెలిపారు. పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ప్రారంభించారు. ఈ యూజ్ నెంబర్ పెరగడానికి ఆర్టీసీ ఆడబిడ్డలకు ఏదైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉందో అది ప్రధానమైన అంశం అనేది కూడా మేము గమనించింది ప్రభుత్వం. దీంట్లో భాగంగా ఈ వచ్చిన భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా గతంలో చేసిన ఏ ఐటెంలో చూసినా అది రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 75 కోట్లు ఇస్తే ఈనాడు 110 కోట్లు, అప్పుడు డబ్బులుండి 75 కోట్లు ఇచ్చారు. ఇలా అప్పులుండి బాధుండి ఆర్థికంగా బరువు అనిపించినా సీతక్క కొట్లాడి అందరినీ ఒప్పించి 110 కోట్లు తీసుకొచ్చుకుంది. సంతోషం. అయితే ఈ తెచ్చే దాంట్లో గతంలో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇందాక పోలీసు వ్యవస్థకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈసారి సీతక్క అడ్వాన్స్గా వారిని అంటే ఎంకరేజ్ చేయడం కోసం, సర్వీస్ చేయడం కోసం, వాళ్ళు కూడా డెడికేషను, కాన్సన్ట్రేషన్ ఉండటం కోసం ముందివ్వటం జరిగింది. ఏది చేసినా ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో భక్తులకు ఎవరైతే మనం అసెస్ చేసి ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం, విశ్వాసంతో మేము అమ్మవార్ల దర్శనానికి వెళ్తే మనం సేఫ్గా రైట్ టైంలో ఇంటికి వస్తాము, అమ్మవార్ల దగ్గర మా కోరికలు చెప్పుకోవడానికి పోతే మమ్మల్ని ఈ ప్రభుత్వం సేఫ్గా రైట్ టైంలో ఇంటికి చేస్తారనే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని మనందరం ఇప్పటిదాకా ఎట్లా కష్టపడ్డామో ఈ రాబోయే 5 రోజులు కూడా కష్టపడి మా సీతక్క అధికారులందరి సమక్షంలో మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని, చేస్తారని, ఈ ప్రభుత్వం మంచి పేరు వస్తే దాంట్లో మీరు మనం అందరం కూడా భాగస్వాములు. ఆ క్రెడిట్ ఒక సీతక్కకో, ఒక రేవంత్ రెడ్డి గారికో, ఒక డీజీ గారికో, ఒక కలెక్టర్ గారికో కాదు, ఆ క్రెడిట్ మనందరికీ వస్తుంది. కాబట్టి దాన్ని మనందరం షేర్ చేసుకునే విధంగా ఈ 5 రోజులు కష్టపడి పనిచేయాలని, ఆ అమ్మవార్లు కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా మనందరినీ మనస్ఫూర్తిగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ నాకు నేనే తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.